Namaste everyone. Welcome to Divya Sanjeevini. I am Srinika, certified yoga instructor. బ్రీతింగ్ అనేది ఈజీగా ఉండడం చాలా ముఖ్యం. కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. సో ఇవాళ మన టాపిక్ ఆస్తమా. ఆస్తమా అంటే ఏంటి? మన లంగ్స్లో ఎయిర్వేస్ అనేది కొన్నిసార్లు సెన్సిటివ్గా మారుతాయి. డస్ట్, స్మోక్, పొల్యూషన్ అండ్ స్మోక్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా ఎయిర్వేస్ అనేది నారోగా అయిపోతాయి. సో దానివల్ల మనకి బ్రీత్ తీసుకోవడం కానీ బ్రీత్ అవుట్ చేయడానికి కానీ కష్టంగా మారుతుంది. అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఆస్తమా సిమ్టమ్స్ అనేవి పర్సన్ టు పర్సన్ కొన్నిసార్లు వేరీ అవుతాయి. బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, చెస్ట్ మజిల్స్ టైట్గా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఊపిరి సరిగ్గా లేకపోవడంగా అనిపిస్తుంది, ఆయాసం, నీరసం ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్గా కనిపిస్తాయి. సో ఇవాళ మనం కొన్ని యోగా ప్రాక్టీసెస్ చూస్తాము. దాని త్రూ మనకి ఆస్తమా అనేది ఎలా రెడ్యూస్ చేసుకోవాలో అండ్ బ్రీతింగ్ ప్యాటర్న్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందు మనం గోముఖాసన ప్రాక్టీస్ని చూద్దాము. ఫస్ట్ మీరు 2 కాళ్ళని ముందుకి చాపుకోండి. మీరు రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి థై వరకు. మీరు రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని మీ లెఫ్ట్ థై పక్కన ప్లేస్ చేయండి. ఇప్పుడు స్లోగా మీ లెఫ్ట్ లెగ్ని సైడ్కి ఫోల్డ్ చేయండి. మీ లెఫ్ట్ హీల్ మీ రైట్ హిప్కి టచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ లెగ్ అయితే పైన ఉంటుందో ఆ హ్యాండ్ని పైకి రేస్ చేసుకొని వెనకాలకి ఫోల్డ్ చేసుకోవాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ని స్లోగా వెనకాలకి తిప్పి పట్టుకోండి. స్లోగా మీకు 2 చేతులని కలపండి, ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెస్ట్ని కిందికి పెట్టేయకుండా చెస్ట్ అనేది ఓపెన్గా ఉండాలి. నెక్ అండ్ హెడ్ కూడా స్ట్రెయిట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎవరికైతే చేతులు ఇంటర్లాక్ అవ్వట్లేదో, పట్టుకోలేకపోతున్నారు ఫింగర్స్ని, అప్పుడు మీరు ఏదైనా దుపట్టా కానీ ఇలా స్ట్రాప్ కానీ తీసుకొని దీనితో పట్టుకోవడానికి ట్రై చేయండి. స్ట్రాప్ని ఇలా పట్టుకొని చెస్ట్ వైడ్ ఓపెన్ ఉండాలి. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 20 కౌంట్స్ వరకు హోల్డ్ చేయాలి. ఫేషియల్ మజిల్స్ రిలాక్స్గా పెట్టండి. రిలాక్స్. చెస్ట్ వైడ్ ఓపెన్ ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు ఇదే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. మళ్ళీ లెగ్స్ 2 ముందుకి చాపుకోండి. ముందుగా మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని మీరు రైట్ థై పక్కన ప్లేస్ చేయండి. నెక్స్ట్ మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీ రైట్ హీల్ మీద మీ లెఫ్ట్ హిప్ ప్లేస్ అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి మీ 2 నీస్ని సేమ్ లైన్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా మీ లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి రేస్ చేసి వెనకాలకి పెట్టండి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని వెనకాలకి తిప్పేసి మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని పట్టుకోండి. ఇప్పుడు మీ చెస్ట్ మజిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎవరైతే హ్యాండ్స్ని పట్టుకోలేకుంటారో వాళ్ళు దుపట్టా కానీ స్ట్రాప్ కానీ యూజ్ చేసి కూడా పట్టుకోవడానికి ట్రై చేయండి. స్లోగా ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 20 to 30 కౌంట్స్ వరకు హోల్డ్ చేయండి. నెక్ స్ట్రైట్గా ఉండాలి. చాలామంది ఇలా నెక్ బెండ్ చేసేస్తారు. ఇలా చేయకుండా నెక్ స్ట్రైట్గా, షోల్డర్ స్ట్రైట్గా పెట్టాలి. స్పైన్ కూడా స్ట్రైట్గా ఉంచాలి. రిలాక్స్. సో ఇలా చేయడం వల్ల మనకి చెస్ట్ మజిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అలాగే షోల్డర్లో స్టిఫ్నెస్ ఉన్నా కానీ తగ్గిపోతుంది. గోముఖాసన ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ పరివృత్త జానుశీర్షాసన ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని చెస్ట్ వరకు కింద పడుకోబెట్టేసేయండి. ఇప్పుడు మీ రైట్ లెగ్ని స్లోగా మీ రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. కంఫర్టబుల్ పొజిషన్లో మెల్లిగా మీ రైట్ సైడ్కి అడ్జస్ట్ చేయండి. మీ బాడీ అనేది సైడ్కి టర్న్ చేయకుండా ఇలా ఫ్రంట్ సైడ్కే ఫేస్ చేసేలాగా చూడండి. మీ రైట్ పామ్ని రైట్ థై మీద ప్లేస్ చేయండి. ఇప్పుడు స్లోగా మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేసి ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. మీ రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ టోస్ పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు మొత్తం ఇలా ముందుకి బెండ్ అయిపోకుండా మీ చెస్ట్ అనేది వైడ్గా ఓపెన్ చేస్తూ
ట్విస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మీ పామ్ని, లెఫ్ట్ పామ్ని చూస్తూ ఉండాలి. ఎవరికైతే నెక్ మీద ప్రెషర్ పడుతుంది అనిపిస్తే మీ నెక్ని న్యూట్రల్గా ముందుకి పెట్టుకోండి, పైకి లిఫ్ట్ చేయకుండా. సో ఇలా ఫేషియల్ మజిల్స్ రిలాక్స్ చేస్తూ ఐస్ క్లోజ్ చేసుకొని ఇలా 20 సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకోవాలి. ఎవరికైతే పాసిబుల్ అవుతుందో మీ ఎల్బోని కూడా డౌన్ చేసుకొని మీ చెస్ట్ని, షోల్డర్స్ని ట్విస్ట్ చేయండి. ఇలా హోల్డ్ చేసుకో. స్లోగా సెంటర్లోకి రండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సేమ్ దీన్ని లెఫ్ట్ సైడ్కి రిపీట్ చేద్దాం. నెక్స్ట్ ముందుగా మీ రైట్ లెగ్ని చెస్ట్ వరకు ఫోల్డ్ చేసుకొని కింద పడుకోబెట్టేసేయండి సైడ్లో. ఇప్పుడు స్లోగా మీ లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్కి ప్లేస్ చేయండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ థై మీద ప్లేస్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ మీ లెఫ్ట్ సైడ్కి బెండ్. ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు ఇలా సైడ్కి వెళ్తున్నా మీ చెస్ట్ ఓపెన్ చేస్తూ, ఇఫ్ పాసిబుల్ ప్లేస్ యువర్ ఎల్బో డౌన్. ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసుకో. మీకు నెక్ మీద ప్రెషర్ పడుతుంది అంటే న్యూట్రల్గా పెట్టేసి ట్విస్ట్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్, హోల్డ్ ఫర్ 20 seconds. Slowly come to center. రిలాక్స్. ఈ పరివృత్త జానుశీర్షాసనం చేయడం వల్ల కూడా మనకి సైడ్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. నెక్స్ట్ మనం భుజంగాసనాన్ని చూద్దాం. ఫస్ట్ మీ స్టమక్ మీద పడుకోవాలి. లెగ్స్ రెండు స్ట్రైట్గా పెట్టుకొని టోస్ రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు రెండు పామ్స్ని, అరచేతుల్ని మీ చెస్ట్ పక్కన ప్లేస్ చేసుకోవాలి. మీ ఎల్బోస్ అనేది బయటికి ఓపెన్ చేయకుండా చెస్ట్కి క్లోజ్గా పెట్టుకోవాలి. ఇలా చెస్ట్కి క్లోజ్గా పెట్టుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ మీ చిన్ అండ్ చెస్ట్ని లిఫ్ట్ చేయండి. మీ ఫింగర్స్ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. మీ చెస్ట్ వరకు ఓపెన్ చేయండి. ఇలా ఒక 20 సెకండ్స్ వరకు భుజంగాసనంలో హోల్డ్ చేయండి. దీనివల్ల మనకి చెస్ట్ మజిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది, బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఒక 20 సెకండ్స్ హోల్డ్ చేశాక కిందికి మళ్ళీ వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి. కొద్దిసేపు రిలాక్స్. స్లోగా పైకి రండి. సో ఇప్పుడు ఆసనాస్ చూసాం కదండి. ఇప్పుడు మనం కొన్ని ప్రాణాయామం చూద్దాము. ఫస్ట్ నాడీశోధి ప్రాణాయామ. దీనివల్ల మనకి బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, అలాగే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఫస్ట్ రైట్ హ్యాండ్ని నాసికా ముద్రలో పెట్టాలి. మీ థమ్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని, లిటిల్ ఫింగర్ని ఓపెన్ చేయండి. మిగతా 2 ఫింగర్స్ని ఫోల్డ్ చేసుకోండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్రలో పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్ర ఆన్ ది నీస్. ఇప్పుడు రైట్ తంబుతోని రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసినప్పుడు మీరు రింగ్ ఫింగర్ని యూజ్ చేయండి. First, close your right nostril with your thumb finger. Inhale through left nostril. Hold the breath. Then slowly open your right nostril. Again, inhale through right nostril. Hold the breath. Close your right nostril with your thumb finger. Then slowly open your left nostril. Again, inhale through left nostril. Hold the breath. Close both the nostrils while holding the breath. Then slowly open and exhale through your right nostril. మళ్ళీ మీ రైట్ నుంచి ఇన్హేల్ చేసుకోండి. బ్రెత్ని హోల్డ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రెత్ని ఎక్సేల్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీతింగ్ చేసుకోండి. బ్రెత్ని హోల్డ్ చేయండి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేసేయండి.
ఇలా ఒక 9 to 10 రౌండ్స్ వరకు కంటిన్యూస్గా చేయడం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది, అలాగే బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్నా కానీ కూడా తగ్గుతుంది. ఇంకొక ప్రాణాయామ భ్రామరి ప్రాణాయామ. ఇది చేసుకోవడం వల్ల కూడా మనకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మీరు 2 చెవులని మీ ఇండెక్స్ ఫింగర్తోని క్లోజ్ చేసుకోండి. స్లోగా ఇన్హేల్ చేసుకోండి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు హమ్మింగ్ బీ ఎలా అయితే సౌండ్ చేస్తుందో అని అలా సౌండ్ చేసుకోండి. ఫస్ట్ క్లోజ్ యువర్ both the ears with your index finger. Close your eyes, sit straight, take deep inhale. ఎక్సేల్ చేస్తున్నప్పుడు హమ్మింగ్ బీ సౌండ్ చేయండి. రిలాక్స్. ఇలా మీరు ఒక 9 రౌండ్స్ వరకు చేసుకోండి. ఈ ఆసనాస్ని అండ్ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి, అలాగే హైడ్రేటెడ్గా కూడా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.